హదియా ఈరోజు ఎవరికి చేస్తున్నాము ఇది కూడా నా వీడియోలో చూడొచ్చు. ఇప్పుడు ఇందులో మటన్ వేసేసుకుందాం, జీడిపప్పుల్ని వేసేసుకుందాం. ఇప్పుడు లాస్ట్లో కమ్మటి నెయ్యి వేసేసుకొని చికెన్ కడిగేసి పసుపు ఉప్పు కూడా రాసి పెట్టిన చికెన్ ఇది ఇందులో వేసేద్దాం. పేరేంటి? చికెన్ పలు. మా వారి చేతుల్లో ఉన్న వెల్లుల్లిపాయలు. నాకు 12 సంవత్సరాలు ఉండగానే నేను ఖురాన్ని కంప్లీట్ చేశాను. ఈరోజు నేను మా అన్నయ్య కన్నా ఫాస్ట్ ఖురాన్ కంప్లీట్ చేయడం అనుకున్నాను, కానీ మా అన్నయ్య ఫాస్ట్ కంప్లీట్ చేసేసారు. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జుబేదా అలీ. నమస్తే, అస్సలాము అలైకుం. ఈరోజు మా ఇంట్లో ఖురాన్ ఖానీ ఉంది, తర్వాత హదియా ఉంది. హదియా ఈరోజు ఎవరికి చేస్తున్నాము ఇది కూడా నా వీడియోలో చూడొచ్చు. ఈరోజు హదియా కోసం మద్రసా నుండి, ఖురాన్ ఖానీ హదియా కోసం మద్రసా నుండి కొంతమంది పిల్లలు వస్తున్నారు. వాళ్ళందరూ ఖురాన్ చదువుతారనమాట మా ఇంట్లో. మరి వాళ్ళందరికీ ఆతిథ్యం మా ఇంట్లో. ఈరోజు నేను మా ఇంట్లో ఏం వండబోతున్నానంటే, ఈరోజు అంటే మా అమ్మగారు మా అత్తగారు చేసే చికెన్ పలు ఉంది. ఈరోజు నేను చేయబోతున్నాను. అది చాలా ఎమ్మీగా ఉంటుంది. దాని తర్వాత అందులోకి హైదరాబాద్ స్పెషల్ ఖట్టా, అంటే అది తిల్కా ఖట్టా ఉంది, నువ్వులతో చేస్తారు. అది కూడా చాలా బాగుంటుంది. ఆంధ్రాలో మా అమ్మగారు అత్తగారి దగ్గర నేర్చుకున్న చికెన్ పలులోకి హైదరాబాద్ తిల్కా ఖట్టా చేస్తున్నాను అనమాట ఈరోజు. తర్వాత తుల్లి స్వీట్ ఉండాలి కదా, మరి తుల్లి చేస్తున్నాను. ఇక్కడ చూడండి, మా మ్యాంగో మంచిగా పడుకుంటుంది. మా మ్యాంగోకి ఫ్యాను లైట్లు ఉండి అందరూ మాట్లాడుకుంటుంటే మంచిగా నిద్ర వస్తుంది. మనకైతే అలా రాదు నిద్ర, సౌండ్ డిస్టర్బెన్స్ ఉంటాయి. దానికి సౌండ్లు కబుర్లు చెప్పుకుంటుంటే హాయిగా పడుకుంటుంది. బుజ్జి పాప తను పడుకుని లేచినంతలో మనం మన వంటకి ఏమేమి కావాలో అన్నీ చూసేసుకుందాం. చికెన్ పలావ్ సాయంత్రం చేస్తాను. ఇప్పుడైతే మటన్ కర్రీ చేసేద్దాం రండి. సాయంత్రం వంట కోసం అన్నీ చక్కచక్క సిద్ధం చేసేసుకుంటున్నాము. ఇక్కడ మా కరీము ఎప్పుడు అక్కకి ఇలా హెల్ప్ చేసే తమ్ముడు ఉంటే ఎంత బాగుంటుంది కదా. టమాటాలు టకటక కట్ చేసేస్తున్నాడు. థ్యాంక్ యూ సో మచ్ కరీం. నాకు ప్రతి పనిలో పాపం ముందుండి మంచిగా చేస్తాడు. ఆయేషా రెడీ అవుతుంది, వస్తుంది తను. మా సిద్ధు, హాయ్ సిద్ధు. పాపం బయటకు వెళ్ళి సగం సామాన్లు సిద్ధు ప్రసాద్ ఇద్దరు. ప్రసాద్ ఇప్పుడు వీడియో తీస్తున్నాడు అనమాట. హాయ్ చెప్పు ప్రసాద్. వచ్చింది, నోట్లోంచి మాట వచ్చింది. చక్కగా వీళ్ళందరూ ఏదైనా మా ఇంట్లో వర్క్ ఉందంటే చక్కగా సహాయం చేస్తారు. ఇలా చేస్తుంటే నాకు ఎంత హ్యాపీ అనిపిస్తుందో. ఇంకా రోజు వీళ్ళతోటి ఇంకా నేను వర్క్ చేయించుకోవాలనిపిస్తూ ఉంటుంది. కానీ అసలు వర్క్ని వర్క్గా అనుకోరు, మా ఇల్లే అనుకున్నట్టుగా చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ సిద్ధు. ప్రసాద్ థ్యాంక్ యూ. కరీం థ్యాంక్ యూ. ఇప్పుడు మా నాగమణి చక్కగా రసం రెడీ చేసింది. చక్కగా వేడివేడిగా తాలింపు కూడా పెట్టేసింది. ఇప్పుడు నేను మటన్ కర్రీ చేసేస్తాను. మనం మటన్ కర్రీ చేసేసుకున్నాం. మటన్ కర్రీలో ఈరోజు నేను మా ఇంట్లో 4 బంగాళదుంపలు ఉన్నాయి, ఇది కూడా వేసి చేసేస్తాను అనమాట. ఓకేనా? ఆయిల్ వేసుకుందాం. మా వారు వచ్చేసారు. మా వారు కూడా బ్లాక్ మీకోసం మటన్ కర్రీ. ఉల్లిపాయలు వేసేసుకొని పచ్చిమిర్చి వేసేసుకొని ఫాస్ట్గా ఫ్రై చేసేసుకొని, ఉల్లిపాయలు బాగా మగ్గాలంటే ఉప్పు వేసుకోవాలి. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఇవి ఫ్రై అవుతుంటాయి. పక్కన మనం బంగాళదుంపలు కట్ చేసేసుకుందాం. మా నాగమణి చక్కగా బంగాళదుంపలు తొక్కు తీసి ఉంచేసింది. మా నాగమణిని చూపిస్తాను. సాయంత్రం కోసం తను చక్కగా కొత్తిమీరని మంచిగా క్లీన్ చేసేస్తుంది. థ్యాంక్ యూ నాగమణి. ఇప్పుడు ఉల్లిపాయలు మగ్గాయి. ఇందులో అల్లం వెల్లుల్లి మసాలా వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకొని, ఇక్కడ చూడండి మటన్
మన ఆగమని చక్కగా ఉప్పు పసుపు వేసి మంచిగా కడిగేసి చిల్లుల గిన్నెలో కూడా పెట్టేసింది. మటన్ని వేసేసుకుందాం. ఇది అల్లం మసాలా బాగా వేగాలన్నమాట. బాగా వేగింది ఇది. ఇప్పుడు ఇలా మంచిగా వేగాక ఇప్పుడు ఇందులో మటన్ వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, కారం ఎంత తింటామో దానికి అనుగుణంగా కారం, ఇందాక ఉప్పు వేసాం కాబట్టి తక్కువ ఉప్పు, తర్వాత ధనియా జీలకర్ర పౌడర్ ఒక 2 స్పూన్స్. నేను కిలో మటన్ తీసుకున్నాను. కిలో మటన్లోకి 4 బంగాళదుంపలు పెద్ద సైజు వేస్తున్నాను అనమాట. ఇప్పుడు కొద్దిగా గరం మసాలా పౌడర్ వేసుకుని దీన్ని బాగా కలిపేద్దాం. ఇప్పుడు ఉప్పు కారాలు ఇవన్నీ కలిసి బాగా ఈ మసాలా అంతా వేగాలన్నమాట. ఇప్పుడు ఇది బాగా వేగుతుంది. ఇందులో కసూరి మేథి వేసుకుందాం. కొంచెం అలా చేత్తో నలుపుకుంటూ కసూరి మేథి వేసుకుని ఇది కూడా బాగా కలిపేద్దాం ఒకసారి. ఇలా మెంతికూర వేసి బాగా ఇది కొంచెం వేగింది. ఇప్పుడు ఇందులో ఆలుగడ్డలు వేసేసుకొని ఒకసారి దీన్ని కూడా కలిపేసుకొని ఇప్పుడు ఇందులో పచ్చి కొబ్బరి పేస్ట్, మళ్ళీ ఎండు కొబ్బరి అని అడుగుతారు కానీ ఇది పచ్చి కొబ్బరి పేస్ట్. మనకి ఎక్కువగా గ్రేవీ కావాలంటే ఎక్కువ ఎంతైనా వేసుకోవచ్చు. తర్వాత గసగసాల పేస్ట్, ఇది కూడా మనం గ్రేవీ ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. అంటే రోటీ పరోటాలు చేసుకున్నట్టయితే గ్రేవీ ఎక్కువ కావాలంటే ఇది ఎక్కువగా రుబ్బుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులో సరిపడా నీళ్లు వేసేసుకుందాం. వేసుకొని కుక్కర్ మూత పెట్టేయాలన్నమాట. ఇందులో కొద్దిగా పుదీనా, కొత్తిమీర కూడా వేసేసుకొని ఇప్పుడు ఒకసారి ఇలాగా చేసేసుకొని కుక్కర్ మూత పెట్టేద్దాం. మటన్ ఎంతవరకు ఉడకాలో తెలుసుకొని అంతవరకు ఉడికించుకుంటే చాలు, అయిపోయినట్టే. కర్రీ రెడీ. ఇప్పుడు ఇది ఓపెన్ చేసి మనం మళ్ళీ ఒక 5 నిమిషాలు దీన్ని స్టవ్ ఆన్ చేసి చిన్న మంట మీద ఒక 5 నిమిషాలు ఉడికించాలి. ఇప్పుడు ఫినిషింగ్ టచ్ లాగా కొత్తిమీరను కూడా వేసేసుకొని చికెన్ని ఇలా పసుపు ఉప్పు రాసి శుభ్రంగా కడిగేసుకుంటున్నాము. ముందుగా తుల్లి చేసేసుకుందాము. ఇక్కడ చూడండి నీట్గా చికెన్ అయితే క్లీన్ అయిపోతుంది. తుల్లి కోసం నెయ్యి, నెయ్యి వేసేసుకొని ఈ రెండు ఇలా పట్టుకొని ఇది ఇలా పట్టుకొని అది వేడవుతుంది. ముందుగా ఇందులో ఓన్లీ ఈ తుల్లిలో కిష్మిష్ జీడిపప్పులు మాత్రమే వాడతారు కాబట్టి ముందుగా కిష్మిష్ వేసేసుకుందాం. అది వేగిన తరువాత ఇప్పుడు ఇందులోనే జీడిపప్పుల్ని వేసేసుకుందాం.
ఇప్పుడు ఇందులో మనం బొంబాయి రవ్వ లేకపోతే ఉప్మా రవ్వ కూడా అనొచ్చు. దీన్ని వేసేసుకొని చిన్న మంట మీద ఇప్పుడు ఇది బాగా వేగాలి. చిన్న మంట మీద బ్రౌన్ కలర్లో మంచిగా వచ్చింది ఇది. ఇప్పుడు ఇందులో నేను ఆల్రెడీ లోపల కిచెన్లో వేడి నీళ్ళు పెట్టాను. ఆ వేడి నీళ్ళు కూడా ఇందులోకి ఇప్పుడు కలపాలి. అంతలోకి మనం ఏం చేయాలంటే ఇది ఇలైచీ పౌడర్ వేసేసుకొని షుగర్ని కూడా ఇప్పుడే వేసేద్దాం. పంచదార వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు వేడి నీళ్ళు ఇందులో కరీం వేస్తున్నాడు. కరీం వేసి ఇప్పుడు ఇందులోనే ఫుడ్ కలర్ కొద్దిగా వేసుకుందాం. ఇప్పుడు లాస్ట్లో కమ్మటి నెయ్యి వేసేసుకొని ఒకసారి తిప్పేద్దాం. అంతే, కమ్మటి తుల్లి అయితే రెడీ అయిపోయింది. తిల్ అంటే ఏంటి? నువ్వులు చిన్న మంట మీద డ్రై రోస్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ చూడండి వేరుశెనగ పప్పులు, వేరుశెనగకాయని కూడా చిన్న మంట మీద బాగా ఓపిక్గా నుంచొని డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట తిల్ ఖట్టా కోసం. కానీ ఇప్పుడు నాకు నమాజ్ టైం అయ్యింది, నేను నమాజ్ చదువుకుని రెడీ అయ్యి వస్తాను. ఇది మా నాగమణికి అప్పచెప్పేద్దాం. తను చక్కగా డ్రై రోస్ట్ చేసి ఉంచుతుంది. డ్రై రోస్ట్ చేసిన తర్వాత ఈ రెండు కూడా రుబ్బాల్సి ఉంటుంది. అందులో కొన్ని ఐటమ్స్ ఉంటాయి, అది నేను వచ్చి చెప్తాను. ఆయిషా నేను చక్కగా రెడీ అయిపోయాము. ఇప్పుడు చికెన్ పలు వండేద్దాం. ఆంధ్ర స్టైల్. మా అమ్మగారు, మీ అమ్మగారు, మా అత్తగారు అందరూ గుర్తుకొచ్చేస్తారు ఇప్పుడు ఈ చికెన్ పలుని. సరే ఆయిల్ వేసి ఆయిషా, స్టవ్ వెలిగించేసాను ఆల్రెడీ. వేసేనా మొత్తం? చాలు ఇంకొద్దిగా వేసుకో. చాలు ఎందుకంటే తర్వాత నెయ్యి కూడా వేస్తాం కాబట్టి చాలు. ఇప్పుడు స్టవ్ని పెద్ద మంట పెట్టేద్దాం. ఇప్పుడు ఈ అన్ని రకాలు వేసేద్దాం. ఖడా మసాలాలు అన్నీ వేసేసి ఇందులో ఉల్లిపాయలు, ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు ఇలా సక్కమే వేయాక అన్నీ వద్దు. కొంచెం ఉప్పు వేసేసుకుందాం, బాగా మగ్గుతుంది. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి మసాలా అంతా వేసేద్దాం. మనం ఈరోజు 12 కిలోల చికెన్లో 10 కిలోల బియ్యం వేస్తున్నాం. ఇప్పుడు కొత్తిమీర పుదీనా వేయ ఆయిషా ఇందులో. ఇందులో పచ్చిమిర్చి, ఇందులో టమాటాలు, ఇప్పుడు ఇందులో ఉప్పు, కారం, పసుపు. ఆల్రెడీ ఉప్పు వేసుకున్నాము.
అయినా సరే ఉప్పు వేయాలి. మనం వేసింది సరిపోదు ఆయుష. ఇప్పుడు కారం, పసుపు ఇచ్చే. పసుపు చాలు 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 చాలు. ఇప్పుడు ఇందులో బిర్యానీ పౌడర్, హోమ్ మేడ్. ఇది హోమ్ మేడ్. ఇది చూపిస్తాను ఒకసారి మీ అందరికీ. అవ్వట్లేదు, ఎప్పుడు చూపిద్దాం అనుకుంటున్నా మర్చిపోతున్నాను. ఇది కూడా వేసి అలా కలిపేద్దాం. ఇప్పుడు ఇందులో ఇది ధనియా, జీలకర్ర పౌడర్, గరం మసాలా పౌడర్ ఇచ్చేసి ఇప్పుడు గరం మసాలా పౌడర్ వేసుకొని దీన్ని బాగా ఆయిల్లో ఇలా ఫ్రై అయిపోవాలన్నమాట. ఈ అన్ని మసాలాలు కలిసి పచ్చివాసన పోయే వరకు. ఇది బాగా వేగింది ఆయుష. ఇప్పుడు ఇందులో కడిగి పెట్టుకున్న చికెన్ వేసేద్దాం. చికెన్ కడిగేసి పసుపు, ఉప్పు కూడా రాసి పెట్టిన చికెన్ ఇది ఇందులో వేసేద్దాం. మంచిగా మసాలాల్లో చికెన్ బాగా కలిసింది. ఇప్పుడు ఇందులో స్టవ్ కాస్త సిమ్ చేసుకొని పెరుగు వేసుకుందాం. పెరుగు వేసే ఆశ. ఇప్పుడు స్టవ్ని పెద్ద మంట పెట్టేసుకుందాం. ఇప్పుడు ఆయుష ఇందులో నిమ్మకాయ రసం వేసేసుకుందాం. ఇప్పుడు ఈ పెరుగు, నిమ్మరసంలో ఇది బాగా కుక్ అయ్యింది. ఇప్పుడు ఇందులో నీళ్లు వేసేసుకుందాం. బాగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు, అంటే పెరుగు వాసన పోయే వరకు అంతే. ఒకసారి నీళ్ళు వేస్తాం కదా ఆశ, ఇలా కలిపేసుకొని మూత పెట్టేద్దాం. ఇది ఏమంటారు, తొందరగా ఎసరు రావాలి. ఇప్పుడు ఎసరు వచ్చిందో లేదో చూద్దాం. వచ్చేసింది ఎసరు. ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఇందులో నానబెట్టి ఉంచుకున్న బియ్యంలో నుండి నీళ్లు తీసేసి వేసుకోవాలి. అరగంట ముందు నానబెట్టి ఉంచిన బియ్యం మటివి. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుని మళ్ళీ మూత పెట్టేద్దాం. ప్రసాద్ మూత ఇచ్చి. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాం. ఏమండి ఇది పట్టుకోండి. పేరేంటి? చికెన్ పలావ్. ఇప్పుడు దీన్ని దమ్మిచ్చేసుకుందాం.
ఇందులో నెయ్యి వేసేసుకొని బాగా కాసిన నెయ్యి ఇది. కొత్తిమీర, పుదీనా, ఫ్రై ఆనియన్స్, ఇప్పుడు ఇది చక్కగా దమ్ అవ్వడానికి పెట్టేసాము. ఇది దమ్ అవ్వాలి. అప్పటి వరకు మనం కాసేపు అలా ఫ్యాన్ దగ్గర వెళ్ళి కూర్చొని తర్వాత ఫ్యాన్ గాలిని ఆస్వాదించాక తిల్గా కట్టా చేసేద్దాం. ఇది చెమటలు వచ్చేసాయి ఇప్పటికే. ఇప్పుడు చికెన్ పులావ్ చక్కగా దమ్ అయిపోయింది. ఇప్పుడు కాస్త దీనికి కలర్ఫుల్ చేద్దాం. కాస్త అక్కడక్కడ కలర్ వేద్దాం. తిల్ ఖట్టా కోసం మా నాగమణి చక్కగా ఫ్రై చేసింది నువ్వులు. ఇలాగా డ్రై రోస్ట్ అవ్వాలన్నమాట. కలర్ మంచిగా వచ్చింది. తర్వాత పల్లీలు కూడా ఇలా డ్రై రోస్ట్ అయ్యాక దాని మీద తొక్కు తీసేసుకోవాలి. తర్వాత కొత్తిమీర, పచ్చిమిర్చి ఇవన్నీ కలిపేసి రుబ్బేయాలి. నీళ్లు వేసుకుంటూ ఇది మంచిగా గ్రైండ్ చేసేసుకోవాలి. గ్రైండ్ చేశాక అప్పుడు ఏం చేయాలో ఇది నా కోసం జావా. ఇది ఏం జావా అనుకుంటున్నారు? అయ్యో ముందు చూపించలేదు, నేను మర్చిపోయాను. ఇదేంటంటే రాగులు నానబెట్టి, రాగులు, గోధుమలు, బాదం పప్పు నానబెట్టి రుబ్బేసి దీని పాలు తీసి, ఇది నా కోసం అనమాట. ఇప్పుడు జావా కాస్తాను దీంతో. ఈరోజు ఈ జావ తాగాలనిపించింది, అందుకని నా కోసం స్పెషల్గా ఈరోజు ఇది కాసుకుంటున్నాను. ఈ జావ చాలా హెల్దీ రెసిపీ అండి. ఈ జావని బాగా కాసేసుకున్నాక, అంటే చిన్న మంట మీద బాగా కలుపుకుంటూ కాయాలి. కాసేసిన తర్వాత కాస్త చల్లగా అయిన తర్వాత బెల్లాన్ని కలిపేసుకొని తాగేస్తే చాలా అంటే చాలా బలం ఇది. ఇప్పుడు కచంబర్ తయారు చేసుకుందాం. మంచిగా బీట్ చేసిన కమ్మటి పెరుగు, ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, తర్వాత పచ్చిమిర్చి, కొత్తిమీర, రుచికి సరిపడినంత ఉప్పు, కొద్దిగా నిమ్మరసం, తర్వాత కొద్దిగా నీళ్లు వేసుకొని దీన్ని బాగా కలిపేసుకుందాం. కమ్మటి కచంబర్ రెడీ. నా కోసం ఆయేష చక్కగా కలుపుకుంటూ చూడండి. ఇప్పుడు ఎలా ఏ కలర్ వచ్చిందో మంచిగా చిక్కగా కూడా అయిపోయింది. చిక్కగా కూడా అయింది. చక్కగా కచంబర్ కమ్మటి పెరుగుతోటి రెడీ అయిపోయింది. ఇప్పుడు మన చికెన్ పలుని మేము చిన్నప్పుడు ఏమనేవాళ్ళం ఆయేష? మురిగి పలు అని చెప్పి ఇంట్లో ఏం చేసి, అప్పుడు ఆ రోజుల్లో చికెన్ అని ఎక్కువగా వాడేవాళ్ళం కాదు. మా చిన్నప్పుడు మురిగి కసాలా, మురిగి పాలు, ఇప్పుడంటే మనం అందరం వాడుతున్నాం కానీ చికెన్ మురిగి అనే వాడేవారు. ఆ మురిగి పలులోకి కమ్మనైన కచంబర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు తిల్కా ఖట్టా కూడా రెడీ చేసేసుకుందాం. ఇప్పుడు చూద్దాము. ఓపెన్ చేయండి. బిస్మిల్లా. చూడండి, పీస్ కూడా మంచిగా ఉడికింది. ఇప్పుడు ఇది రెడీ, తినటానికి రెడీ అయిపోయిన సూపర్ ఎమ్మీ. కొంచెం టేస్ట్ వీళ్ళకి చూపించేదా?
ఎలా ఉందో చెప్పు. వేడిగా ఉంటుంది. ఎలా ఉందో ఒక్క నిమిషంలో చెప్పేయాలి. తెలుసు నాకు, బాగుందనే చెప్తావు. తెలుసు నాకు కదా, అదే చెప్తావు కదా నువ్వు ఎప్పుడు. నిజంగా బాగుందా? ఓకే. ఇప్పుడు మంచిగా రుబ్బేసిన తిల్ అంటే నువ్వులు, పల్లీలు, పచ్చిమిర్చి, కొత్తిమీర. ఇప్పుడు ఇందులో మనం చింతపండు పేస్ట్ అంటే చింతపండు రసం కూడా వేసుకోవచ్చు. మా ఇంట్లో ప్రస్తుతం పేస్ట్ ఉంది కాబట్టి నేను ఇంట్లో ఇలా చేసుకుని ఉంచుకుంటాను అనమాట. చింతపండు పేస్ట్ వేసుకొని ఇంకా నీళ్లు వేయాలి ఇందులో. స్మెల్ బాగుంది. ఉప్పు వేసుకోవాలి, మర్చిపోయాను. ఉప్పు మా వారు సమయానికి గుర్తు చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అదే అంటే స్మెల్ అయితే బాగుంది, మరి ఉప్పు లేకపోతే లేదు మర్చిపోయాను. రుచికి సరిపడినంత ఉప్పు వేసేసుకొని చాలు. కొంచెం నీళ్ళు వేసుకొని ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టేసుకుందాం. ఇప్పుడు నూనె వేడి చేసుకొని తాలింపు కోసం ముందుగా అందులో కొద్దిగా ఆవాలు చిటపట్లాడుతున్నాయి మంచిగా. అందులోనే మా వారి చేతుల్లో ఉన్న వెల్లుల్లిపాయలు, తర్వాత జీలకర్ర ఒకసారి కలిపేసుకొని ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు, ఇప్పుడు ఇది ఇలా వేగుతున్నప్పుడు మనం ఇందులో బాగా కడిగేసిన కరివేపాకు, ఎండు మిరపకాయలు, ముక్కలు కొయ్యలేదు ఎండు మిరపకాయలు ఇలాగే వేసేసుకోవద్దాం. ముక్కలు కొయ్యన అవసరం లేదు ఇందులోకి. దీన్ని బాగా ఫ్రై చేసుకొని మనం అందులో కలిపేసుకుందాం. ఇది బాగా ఇక్కడ తాలింపు వేగుతుంది. ఇందులో కొద్దిగా పసుపు, చిన్న మంట చేస్తాను ఇప్పుడు నేను, కొద్దిగా కారం, అంతే వేసి ఒకసారి ఇలా కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని మనం అందులో కలిపేసుకుందాం. ఈ తిల్కా ఖట్టా కూడా చాలా హెల్దీ రెసిపీ అండి. ఇది కూడా తప్పకుండా ట్రై చేయండి, నాకు కామెంట్లో పెట్టండి. యా, తిల్కా ఖట్టా రెడీ. ఆ సౌండ్ రావాలన్నమాట. ఈ తిల్కా ఖట్టా రోటీలో చేసుకున్నట్లయితే మనం చిక్కగా చేసుకోవాలి, రైస్ ఐటమ్స్లో చేసుకున్నట్లయితే పల్చగా చేసుకోవాలి, కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఖట్టా రెడీ. నాకు 12 సంవత్సరాలు ఉండగానే నేను ఖురాన్ని కంప్లీట్ చేశాను. ఈరోజు మా రిహాన్ అంటే మా కరీం వాళ్ళ అబ్బాయిది కంప్లీట్ అయిందనమాట. మా బాబు అబ్దుల్ లాక్డౌన్ టైంలోనే ఖురాన్ని కంప్లీట్ చేశాడు. అప్పుడు హదియా చేయించలేకపోయాము లాక్డౌన్ కాబట్టి. ఈ పిల్లలందరూ మా ఇంట్లో ఖురాన్ని చదివి తర్వాత గింజలతోటి ప్రేయర్ని కూడా పూర్తి చేశారు. ఇప్పుడు వీళ్ళందరికీ ఫుడ్ పెట్టేసి అందరం తిన్న తర్వాత మా పిల్లల హదియా ఉంటుంది. कैसा है सूजी? मैं बनाई सही है ना? बच्चे खाना खाना जी आराम से बैठ के आराम से. నేను చేసిన తుల్లి అదేనండి, నేను చేసిన కేసరి వీళ్ళందరికీ బాగా నచ్చిందంట. వీళ్ళు చెప్పేసరికి చాలా హ్యాపీ అనిపించింది. ఇంతవరకు అయిపోయింది. ఇంట్లో మేడ్స్ కోసం కట్టేస్తున్నాడు మా ప్రసాద్. ప్రసాద్, నీకు బిర్యానీ ఇలా వేయడం అంటే చాలా ఇష్టం కదా నీకు? హోటల్లో చూస్తాం కదండి. హోటల్లో చూస్తాం.
ఏం సరదాగా ఉంటుంది. మేడ్స్ కోసం మా ప్రసాద్ చక్కగా ప్యాక్ చేసేస్తున్నారు. వావ్, బాగుంది ప్రసాద్. తిన్నావు నువ్వు? తినాలండి. ఇంకా తినలేదా? అందరూ అయ్యాకండి. అందరూ అయ్యాక తింటావు. ఓకే. ఈరోజు మా తమ్ముడు కరీం వాళ్ళ అబ్బాయి రిహాన్ ఖురాన్ కంప్లీట్ అయిందనమాట. తన కోసం మేము హదియా చేస్తున్నాము. తనతో పాటు మా బాబు అబ్దుల్ని కూడా కలిపేసి లాక్డౌన్ అప్పుడు మా బాబు హదియా మిస్ అయింది కదా, ఇప్పుడు దాన్ని కంప్లీట్గా చేయాలని ఈరోజు ఫిక్స్ చేసాము. మా మీఠీకి ఖురాన్ ఇంకొక 2 నెలల్లో పూర్తి కాబోతుంది. తను ఒక్కటే ఎందుకు వేరేగా ఉండాలి అని వీళ్ళిద్దరితో పాటు కలిపేసి మేము ఈరోజు తన్ని కూడా రెడీ చేసాము హదియా కోసం. మా మీఠీ ఖురాన్ మరో 2 నెలల్లో పూర్తి అవుతుందని తెలిసి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. హాఫీజ్ సాబ్ మా ఇంటికి ప్రతిరోజు వచ్చి మా అబ్దుల్కి మా మీఠీకి అరబిక్ క్లాస్ చెప్పి వెళ్తుంటారు. ఇంకో 2 మంత్స్‌లో నా ఖురాన్ కంప్లీట్ అయిపోతుంది. ఇంకా హదియా చేస్తారు తర్వాత. మా అన్నయ్య వాళ్ళది ఇప్పుడే అయిపోయింది. మా అన్నయ్య చాలా ఫాస్ట్. మా అన్నయ్య లాక్‌డౌన్‌లోనే ఖురాన్ కంప్లీట్ చేసేసారు. సో, అప్పుడు హదియా చేయలేకపోయాము. ఇప్పుడు చేసేస్తున్నాము. నేను మా అన్నయ్య కన్నా ఫాస్ట్ ఖురాన్ కంప్లీట్ చేయడం అనుకున్నాను. కానీ మా అన్నయ్య ఫాస్ట్ కంప్లీట్ చేసేసారు. ఏం పర్లేదు. నేను కూడా 2 మంత్స్‌లో కంప్లీట్ చేసేస్తాను. మీరందరూ బ్లెస్ చేయండి మా అందరికి.